హైదరాబాద్లో ఉన్నవాళ్లకి ఔటర్ రింగ్ రోడ్ కొత్తది కాదు. 160 కిలోమీటర్ల రోడ్డు, 8 లేన్లు, సిటీ చుట్టూ ఒక పెద్ద రింగ్. పగలు చూస్తే డెవలప్మెంట్కి గుర్తు, కానీ రాత్రి 1 గంట దాటాక అదే రోడ్డు మీద కొన్ని స్ట్రెచ్లు ఖాళీ అయిపోతాయి. వెలుతురు తగ్గిపోతుంది. పక్కన ఊళ్ళు దూరంగా లైట్లు మిణుకుమిణుకుమంటూ. మరియు ఆ టైంలో ఆ రోడ్డు మీద తిరిగే క్యాబ్ డ్రైవర్లు, లారీ వాళ్ళు, నైట్ షిఫ్ట్ టెకీలు, వీళ్లలో కొంతమంది ఒక కథ చెప్తారు. ఒక అమ్మాయి గురించి. రోడ్డు పక్కన నిలబడి లిఫ్ట్ అడుగుతుంది. ఆమెను ఎక్కించుకున్న వాళ్లల్లో కొంతమంది మాత్రమే ఆ కథ పూర్తిగా చెప్పగలుగుతున్నారు. ఈ రాత్రి ఆ కథ. హెడ్ఫోన్స్ పెట్టుకోండి. ముందుగా చెప్పేస్తాను, ఇది జానపద కథ కాదు. ఇది గత 10-15 ఏళ్లలో పుట్టిన సిటీ లెజెండ్. అర్బన్ లెజెండ్ అంటారు కదా, అది. వేరే వేరే వర్షన్స్లున్నాయి, కానీ కోర్ స్టోరీ మాత్రం అందరి నోట్లో ఒక్కటే. వర్షన్ నంబర్ 1. ఒక క్యాబ్ డ్రైవర్ కథ. రాత్రి 2 గంటలు. ఎయిర్పోర్ట్ డ్రాప్ అయిపోయి ఖాళీ క్యాబ్తో సిటీకి తిరిగి వస్తున్నాడు. శంషాబాద్ దాటాక ఒక స్ట్రెచ్లో హెడ్లైట్ వెలుగులో ఒక ఫిగర్ కనపడింది. రోడ్డు పక్కన ఒక అమ్మాయి, చుడీదార్లో, భుజాన హ్యాండ్ బ్యాగ్, చెయ్యి ఊపుతోంది. ఆ టైంలో ఆ చోట ఒంటరిగా అమ్మాయి. డ్రైవర్ ఆగాడు. హెల్ప్ చేద్దామనే ఆగాడు. ఆమె వెనక సీట్లో ఎక్కింది. గచ్చిబౌలి అంది మెల్లగా, అలసిపోయిన గొంతుతో. డ్రైవర్ బయలుదేరాడు. మిర్రర్లో చూశాడు. ఆమె కిటికీ వైపు చూస్తోంది. మొహం సరిగ్గా కనపడటం లేదు. కొంచెం దూరం వెళ్ళాక చిన్నగా మాట కలిపాడు. ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు మేడం అని. ఆమె సమాధానం ఇవ్వలేదు. దాని బదులు ఒక ప్రశ్న అడిగింది. అన్నా, నువ్వెప్పుడూ ఇంత స్పీడ్గానే నడుపుతావా? డ్రైవర్ స్పీడోమీటర్ చూశాడు. 110. నవ్వి అన్నాడు, రోడ్డు ఖాళీగా ఉంది కదమ్మా అని. ఆమె మళ్ళీ అంది. ఈసారి గొంతు కొంచెం మారింది. నేను కూడా అదే అనుకున్నా అన్నా. ఆ రోజు కూడా రోడ్డు ఇలాగే ఖాళీగా ఉంది. డ్రైవర్కి ఏదో తేడా కొట్టింది. మిర్రర్లో చూశాడు. వెనక సీట్ ఖాళీ. బండి ఆపాడు. దిగి చూశాడు. డోర్లు లాక్. వెనక ఎవరూ లేరు. సీట్ మీద చిన్న తడిమరక మాత్రం, మంచు తడిలా. అతను చెప్పే చివరి డీటెయిల్ ఇది. ఆమె దిగిన గుర్తులేదు. డోర్ తెరిచిన శబ్దం రాలేదు. కానీ ఆమె అడిగిన ప్రశ్న మాత్రం చెవుల్లో అలాగే ఉంది. నువ్వెప్పుడు ఇంత స్పీడ్గానే నడుపుతావా? ఇది ఒక్కడి కథ అయితే కళ అనుకోవచ్చు, నిద్రలో వచ్చిన భ్రమ అనుకోవచ్చు. కానీ ఇదే కథ చిన్న చిన్న మార్పులతో వేరే వేరే మనుషుల నుంచి వినిపిస్తుంది. ఒక బైకర్ చెప్తాడు, తన వెనక సీట్లో ఎవరో కూర్చున్న బరువు తెలిసిందని. మిర్రర్లో చుడీదార్ దుపట్టా ఎగురుతూ కనపడిందని. పక్క లేన్లోకి వెళ్లేసరికి బరువు మాయమైందని. ఒక లారీ డ్రైవర్ చెప్తాడు, ఆమె లిఫ్ట్ అడిగితే ఆపకుండా వెళ్ళిపోయాడని. కొన్ని కిలోమీటర్ల తర్వాత మళ్ళీ ఆమె ముందు కనపడిందని. అదే చోట నిలబడి అదే చెయ్యి ఊపుతూ. మరియు అన్ని వర్షన్స్లలో కామన్ పాయింట్లు 3. 1. ఆమె కనపడేది రాత్రి 1 గంట నుంచి 3 గంటల మధ్యే. 2. ఆమె కనపడే స్ట్రెచ్లు యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్స్, అంటే ఎక్కువ ప్రమాదాలు జరిగే జోన్లు. 3. ఇది అన్నిటికంటే ముఖ్యం, ఆమె కనపడేది స్పీడ్గా వెళ్తున్న వాళ్లకే. మెల్లగా వెళ్లే వాళ్లకి ఎప్పుడూ కనపడలేదు. ఇక రాగి ఒక్క ప్రశ్న. మీరు లేదా మీకు తెలిసిన వాళ్ళు రాత్రిపూట ORR మీద ఎప్పుడైనా ఏదైనా చూసారా లేదా విన్నారా? కామెంట్లో రాయండి. హైదరాబాద్ వాళ్ళెవరైనా ఈ కథ ఇంకో వర్షన్ విని ఉంటే అది కూడా చెప్పండి. నిజంగా క్యూరియస్గా ఉంది నాకు. ఇంకో వర్షన్ కూడా ఉంది. ఇది చెప్పకపోతే కథ పూర్తి కాదు. ఒక అంబులెన్స్ డ్రైవర్ కథ. రాత్రి డ్యూటీలో ఖాళీ అంబులెన్స్తో వెళ్తుంటే ఆమె లిఫ్ట్ అడిగిందట. అతను ఆపలేదు. అంబులెన్స్లో ఎవరినీ ఎక్కించుకోకూడదు రూల్ అని. కొన్ని కిలోమీటర్ల తర్వాత కంట్రోల్ రూమ్ నుంచి కాల్ వచ్చింది, యాక్సిడెంట్ స్పాట్కి వెళ్ళమని. వెళ్ళి చూస్తే ఒక కారు డివైడర్ గుద్దేసి ఉంది. మరియు
ఆ కారు వెనక సీట్లో నుంచి తీసిన అమ్మాయి. అతను చెప్తాడు, అదే డ్రెస్, అదే హ్యాండ్ బ్యాగ్. 10 నిమిషాల ముందు తనని లిఫ్ట్ అడిగిన అమ్మాయి. ఆమె అప్పటికే ప్రాణాలతో లేదు. డాక్టర్ చెప్పిన టైమ్ ఆఫ్ డెత్ వింటే అతనికి మతిపోయింది. కనీసం గంట ముందు. అంటే ఆమె రోడ్డు పక్కన నిలబడి లిఫ్ట్ అడిగిన టైంకి ఆమె ఈ లోకంలోనే లేదు. సరే, ఇప్పుడు కథ వెనక కథ చూద్దాం. ఈ లెజెండ్ ఎలా పుట్టింది? ఓఆర్ఆర్ మీద యాక్సిడెంట్ గణాంకాలు చూస్తే ఒళ్ళు జలధరిస్తుంది. ఏటా 100 ప్రమాదాలు, చాలా వరకు రాత్రిపూట. కారణం దాదాపు ఎప్పుడూ ఒక్కటే, ఓవర్ స్పీడ్. ఖాళీ రోడ్డు కనపడగానే యాక్సిలరేటర్ నొక్కేయడం. ఆ ప్రమాదాల్లో పోయిన వాళ్లలో యువతీ యువకులు ఎక్కువ. రాత్రి డ్యూటీ నుంచి వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఎయిర్పోర్ట్ ప్రయాణికులు. సైకాలజిస్టులు చెప్తారు, ఇలాంటి లెజెండ్స్ ఊరికే పుట్టవు అని. ఒక సమాజం తనలో ఉన్న భయాన్ని ఒక కథగా మార్చుకుంటుంది అని. 100 కుటుంబాల దుఃఖం ఒక హెచ్చరికగా రూపం తీసుకుంటుంది అని. అంటే ఆ అమ్మాయి నిజంగా ఎవరో ఒకరు కాదు, అందరూ. వినడానికి లాజికల్గా ఉంది కదా? నాకు అనిపించింది. కానీ ఈ కథ రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక క్యాబ్ డ్రైవర్ ఇంటర్వ్యూ ఒకటి కనపడింది. అతను చెప్పిన ఒక్క మాట నన్ను ఆ రాత్రంతా నిద్రపోనివ్వలేదు. అతన్ని అడిగారు, మీరు ఆమెని నమ్ముతారా అని. అతనన్నాడు, నమ్మకపోవటానికి ఏముంది సార్. ఆమె ఎక్కిన రోజు నేను 120లో ఉన్నా. ఆమె దిగిపోయాక నాకు తెలియకుండానే 60కి తగ్గించా. ఇప్పటికీ రాత్రిపూట 60 దాటను. ఆమె మళ్ళీ ఎక్కుతుందేమో అని కాదు, ఎక్కాల్సిన అవసరం రాకూడదని. ఆ మాటే ఈ కథకి అసలు అర్థమనిపిస్తుంది నాకు. ఆమె దెయ్యమో, భ్రమో, సామూహిక జ్ఞాపకమో ఏదైతేనే, ఆమె అడిగే ప్రశ్న మాత్రం నిజం. మీరు ఎప్పుడూ ఇంత స్పీడ్గానే నడుపుతారా ఈ రాత్రి మీరు నిద్రపోయే ముందు? ఆ ప్రశ్నకి మీ సమాధానం ఆలోచించుకోండి. మరియు ఎప్పుడైనా రాత్రిపూట ఓఆర్ఆర్ మీద వెళ్తుంటే స్పీడోమీటర్ ఒకసారి చూసుకోండి, ఎవరో చూస్తున్నారేమో. ఈ వీడియో బాగా నచ్చితే రాత్రిపూట డ్రైవ్ చేసే మీ ఫ్రెండ్స్కి పంపండి. సరదాకి కాదు, ఆ చివరి డ్రైవర్ మాట కోసం. నిద్రపోండి ప్రశాంతంగా. శుభరాత్రి.